హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీతో ఇంకో సింపుల్ డంకిన్ హైన్స్ రెసిపీ కేక్ బాక్స్తో ఆరెంజ్ బ్లూబెర్రీ కేక్ చేయడం చూపిస్తున్నాను. ఇది ఎప్పుడు కూడా వైట్ కేక్ మిక్స్ తీసుకున్నారంటే మన ఇష్టం వచ్చిన ఫ్లేవర్స్ అందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. మంచి టేస్ట్ వస్తుంది. ఎవరన్నా ఇంటికి గబుక్కుని గెస్ట్లు వస్తున్నారంటే ఇలాంటి 2 ప్యాకెట్లు ఇంట్లో పెట్టుకోండి, గబగబా కేక్ చేసి పెట్టేయచ్చు వాళ్ళకి. సో దీంట్లో ఏమనుంది, యూ విల్ నీడ్ 1 కప్ వాటర్ అంట. సో నేను వాటర్ బదులు 1 కప్పు ఆరెంజ్ జ్యూస్ పోస్తా. తర్వాత 3 గుడ్లు కావాలంట. సరే 3 గుడ్లు పెట్టాను, చూసారు కదా. తర్వాత 1/2 కప్పు వెజిటేబుల్ ఆయిల్. మీరు వెజిటేబుల్ ఆయిల్, కార్న్ ఆయిల్, కెనోలా ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు, కానీ ఫ్లేవర్డ్ ఆయిల్స్ వేయకూడదు. అంటే ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్ ఇలాంటివి వేయకూడదు, కేకే కదా. అలానే ఒక ప్యాన్ తీసుకోండి, రౌండ్ ప్యాన్. దీని మీద అన్ని ఇన్స్ట్రక్షన్స్ రాసుంటాయి. సో మనం ఇప్పుడు ముందుగా ఏం చేద్దామంటే ఈ కోడిగుడ్లని కొట్టుకుందాం. కోడిగుడ్లు కొట్టుకుంటున్నాం. రెసిపీలో అయితే ఎప్పుడు వైటే వేయమని ఉంటుంది, నేను ఎల్లో కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు చూశారు కదా నాకు ఎట్లా అయితే ఈ షెల్ పడిందో. ఈ షెల్ పడేటప్పుడు ఏం చేయొచ్చు అంటే చేతికి తడి అంటించుకుని తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో నేను ఇంతకుముందు బ్లూబెర్రీస్ కొన్నాం, తినలేదు. వాటిని ఏం చేస్తానంటే శుభ్రంగా వినిగర్ సాల్ట్ వాటర్లో కడిగేసి వాటిని ఇలా ఫ్రీజర్లో జిప్ లాక్లో పెట్టేసుకుంటాను. ఇట్లా అవసరమైనప్పుడు హ్యాండీగా ఉంటాయి అన్నమాట. సో కొంచెం బ్లూబెర్రీస్ వేసాను, మీ ఇష్టం. 1/2 కప్ వేస్తారు, 1 కప్ వేస్తారు. తర్వాత యాలకి పొడి ఇలా పంచదారతో నూరితే మెత్తగా వస్తుంది అనమాట. దాన్ని కూడా వేస్తే మంచి వాసన ఉంటుంది, కోడిగుడ్డు వాసన ఉండదు. అదంతా మీ అందరికీ తెలిసిందే. కొద్దిగా వేసాం. తర్వాత 1/2 కప్పు వెజిటేబుల్ ఆయిల్ ఏమన్నాడు. ఇదిగో రైస్ కుక్కర్ కప్పు తీసుకున్నాను, 1/2 కప్ పోసుకున్నాను. ఇది కొద్దిగా 1/2 కప్ కన్నా ఎక్కువ పడింది, సో కొంచెం తగ్గించేస్తాను. నూనె ఎక్కువైతే బాగోదండి కేకు, సో అది వేసేసాం. తర్వాత వాటర్ పోయమన్నాడు కదా, దాని బదులు 1 కప్పు నాన్ పల్ప్ ఆరెంజ్ జ్యూస్ పోసేసాం, పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఆ ప్యాకెట్ తీసుకుంటున్నాం, దాన్ని ఓపెన్ చేసి ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుని చక్కగా కొట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం ఆరెంజ్ జ్యూస్ వేయటం వల్ల ఆరెంజ్ టేస్టు, బ్లూబెర్రీస్ వేయటం వల్ల బ్లూబెర్రీ టేస్టు వస్తాయన్నమాట. సో ఇలా కలుపుకుంటూ ఉంటాం కదా. మీకు కావాలంటే కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి. ఫ్రెష్ ఆరెంజ్ ఉంటే ఆరెంజ్ జస్ట్ కూడా వేసుకోండి, ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. నా దగ్గర లేదు, సో ఇది ఇలా వేస్తాం. ఇప్పుడు లంప్స్ లేకుండా చక్కగా బీట్ చేసుకోండి. ఈ బ్లూబెర్రీస్ బదులు క్రాన్బెర్రీస్ వేస్తే ఆరెంజ్ క్రాన్బెర్రీ కేక్ చాలా బాగుంటుంది. నా దగ్గర లేవు క్రాన్బెర్రీస్, అందుకని ఇదిగోండి ఇలా చక్కగా ఫామ్ చేసేసుకున్నాం కదా. కేక్ ప్యాను ఇది పెద్ద కేక్ మిక్స్ అనమాట. కేక్ ప్యాన్ ఏం చేస్తారంటే ఒక కేక్ ప్యాన్ తీసుకోండి, లేదా పైరెక్స్ డిష్ తీసుకోండి, ఏదైనా పర్వాలేదు. ఇది ఎందుకు కొడుతున్నానంటే నా బ్లూబెర్రీస్ ఇందులో ఇరుక్కుపోయింది. ఆల్ రైట్, పడిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా గ్రీస్ చేసి పెట్టుకున్నాను ప్యాన్ని. దీన్ని దేంతో స్ప్రే చేశానంటే ప్యాన్ స్ప్రేతో స్ప్రే చేశాను, నాన్ స్టిక్ స్ప్రేతో. కొంచెం ఎక్కువ పడితే ఇలా వంపేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు దీంట్లో ఈ కేక్ అంతా బ్యాటర్ పోసేసుకో. ముందుగా ఓవెన్ ప్రీహీట్ చేసి పెట్టుకోండి 350లో కాసేపు. ప్రీహీట్ అయినాక ఇది మీరు చూసుకోవాలి. ఒక 30 మినిట్స్ మినిమం పడుతుంది, 30 నుంచి 50 మినిట్స్. 30 కష్టం, 45 to 50 మినిట్స్ ఈజీగా పడుతుంది, బేస్డ్ ఆన్ ద టెంపరేచర్.
ఎప్పుడు కూడా కేక్ బ్యాటర్ వేసినాక ఇలా ట్యాప్ చేసుకోవాలి అనమాట ఈజీగా పట్టాలి. ఇది ఎలా ఉడికింది మనకు తెలుస్తుందంటే టూత్ పిక్ గుచ్చినప్పుడు టూత్ పిక్కి ఏమి అంటుకోకుండా రావాలన్నమాట. ఇప్పుడు ఇది ఇలా నీట్గా ఉంది కదా, దీన్ని నేను ఇప్పుడు ఓవెన్లో పెట్టేస్తాను. బేక్ అయినాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఏమనుకోకండి, కాస్త పనిలో పడి ఎక్కువసేపు ఉంచేసాను, కొద్దిగా మాడిపోయింది పైన. బట్ దట్స్ ఓకే, నేను దాన్ని గీకేస్తాను. కానీ సో అట్లా మీకు రకరకాల ఫ్లేవర్స్, స్ట్రాబెర్రీ అయితే స్ట్రాబెర్రీ, పీచ్ అయితే పీచు, ఏంటంటే నీళ్లు బదులు వేరే ఏదన్నా సబ్స్టిట్యూట్ చేస్తారనమాట. మ్యాంగో కేక్ ఇట్లానే చేస్తాను, చాలా బాగుంటుంది. మ్యాంగో పల్ప్ వేస్తాను వాటర్ బదులు. అది అట్లా మీరు రకరకాలు చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు కాసేపు అలా చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత దాని అంతటకది ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడు చూసారు కదా, ఇలా ర్యాక్ మీద బార్లో వేసుకున్నాను. చక్కగా గుండ్రంగా నీట్గా వచ్చింది, మంచిగా బేక్ అయిపోయింది. చెప్పాను కదా టూత్ పిక్ పెట్టి పొడిస్తే క్లియర్గా రావాలని, అలానే వచ్చింది. దీనికి నేను ఒక టిప్ మర్చిపోయాను. ఏంటంటే ఇట్లా కుప్పలాగా వచ్చినాయి చూసారా బ్లూబెర్రీ, అలా రాకూడదంటే ఏం లేదు, ఆ బ్లూబెర్రీలో కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసి అలా మిక్స్ చేసి దాన్ని వేస్తే కనుక ఆ పిండి వల్ల నీట్గా డిస్పర్స్ అవుతాయి అన్నమాట, ఒక్క చోట కుప్పలాగా రాకుండా. ఇంకేముంది, ఇది చేసేసుకుని ఎంజాయ్ చేయండి.